ఆ! ఇస్రో కొత్త ఆపర్చునిటీ ఇది. ఎక్స్‌టర్నల్ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్. ఇస్రో లాంచ్ చేసింది. 45 డేస్ ఎవరైనా చేయొచ్చు. ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. బీఎస్సీ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా, ఏ గ్రూప్ చేస్తున్నా 45 డేస్ ఉంటది. అంతే మీరు ఫైనల్ ఇయర్ అయ్యి ఉండాలి. ఇప్పుడే సిక్స్త్ సెమ్ అయిపోయి ఉంటే సరిపోద్ది. మీరేం లేదు నీకు లింక్ ఇస్తా కింద డిస్క్రిప్షన్‌లో. ఆ లింక్‌లో ఓపెన్ చేస్తే ఈ పేజ్‌లోకొస్తారు. ఈ పేజ్‌లోకొచ్చినాక ఇక్కడ 1 జూలై నుంచి 30 తారీఖు దాకా ఉంది. అక్టోబర్ 30 దాకా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంటర్న్‌షిప్స్, స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్ అని చాలానే ఉంటాయి. వీటిలల్లో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటేనేమో మీరు యూజీ చేయొచ్చు, పీజీ చేయొచ్చు, పీహెచ్‌డీ చేయొచ్చు. ఏదైనా చేసిన వాళ్ళైనా మీరు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఉండి మీరు 60% సీజీపీఏ కంటే ఎక్కువ ఉంటే సరిపోతది. అంతే. ఇది డ్యూరేషన్ ఎంత ఉంటదంటే 45 డేస్ అంతే. 45 డేస్. ఇంకా స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇంజినీరింగ్ బీటెక్ సిక్స్త్ సెమ్ అయిపోయి ఉండాలి. ఎంఈ ఆర్ ఎంటెక్ చేసేటోళ్ళు ఇప్పుడే ఫస్ట్ సెమిస్టర్ రాస్తుండాలి. బీటెక్, బీఎస్సీ, డిప్లొమా చేసేటోళ్ళు ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. థర్డ్ ఇయర్ మేబీ. ఎంఎస్సీ, పీహెచ్‌డీ. ఇది పీహెచ్‌డీ వాళ్ళకి మినిమమ్ 30 డేస్ అదేమో డ్యూరేషన్. మనకు బీటెక్, బీఎస్సీ చేసే వాళ్ళకైతే 45 డేస్ ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్. ఇంకా తెలుసుకోవాలంటే ఓన్లీ ఇండియన్ నేషన్ అయి ఉండాలి. స్టూడెంట్స్ విల్ బి అలౌడ్. ఇది ఐఐఆర్ఎస్. స్టూడెంట్స్ షుడ్ పొసెస్ అగ్రిగేట్ 60% కంటే ఎక్కువ ఉండాలి. సీజీపీఏ అయితే 6.32 కంటే ఎక్కువ ఉండాలి. ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ విల్ బి నాట్ ఎంటర్‌టైనింగ్. ఎక్కువ చేసేదైతే ఏముండదు. కన్ఫర్మేషన్ లెటర్ ఒకటి కావాలి. ఇంకోటి నో అబ్జెక్షన్ లెటర్ అనేది కావాలి మీ కాలేజ్ నుంచి. స్టూడెంట్ నాట్ సెలెక్టెడ్ విల్ నాట్ బి ఇన్ఫార్మ్. మీకు ఈమెయిల్‌లోనే ఎక్కువ శాతం వస్తది. అందుకోసం ఈమెయిల్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. ద మినిమమ్ డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అనేది మాక్సిమం డ్యూరేషన్ ఈస్ 1 ఇయర్. 45 డేస్ నుంచి 1 ఇయర్ దాకా ఎంతగానమైనా ఉండొచ్చు. స్టూడెంట్స్ షుడ్ బ్రింగ్ 3 పాస్‌పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ అంట. ఇంకోటేమో ఐడీ కార్డ్. ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ చేసుకోవాలి అంతే. ఇక్కడ అప్లై కొట్టంగానే అప్లై నౌ. ఫస్ట్ నేను లాగిన్ అడుగుతది. లాగిన్ అయినాక నువ్వు ఇక్కడ చూస్ కోర్సెస్, ఇక్కడ ఎక్స్టర్నల్ స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్, ఇక్కడ చూస్ డిసిప్లిన్, ఇక్కడ కూడా ఇదే. తర్వాత ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, అక్కడ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ నువ్వు నీ నేము, అడ్రస్ అన్నీ కొట్టుకుంటూ పోతావు. అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తావు. ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ ఆల్టర్నేటివ్ జీమెయిల్, ఇక్కడ ఇది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేస్తే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతావు. ఇక్కడ వర్కింగ్ స్టేటస్ స్టూడెంట్ అండ్ ఇక్కడ యాజ్ పర్ ద ఆధార్ కార్డ్ ఉంది ఉంది. అన్నిటికీ కొట్టేసినాక సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లోకి ఇక్కడ నీ అడ్రస్ అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అన్నీ కొట్టేసినాక మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసేస్తే ఇక్కడ నీకు డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. నువ్వు ఇదేమో ఫస్ట్ 10th క్లాస్ది, తర్వాత ఇంటర్మీడియట్ది, తర్వాత గ్రాడ్యుయేట్ది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ది. నువ్వు 10థ్‌ది ఇక్కడ డిగ్రీ ఆ నేమ్, ఇక్కడ డీటెయిల్స్, ఇక్కడ డీటెయిల్స్, నువ్వు ఏ కాలేజ్, ఇక్కడ నువ్వు ఇంకా మార్క్ షీట్ సర్టిఫికేట్ మొత్తం అప్లోడ్ చేసి పడుకోవాలి. ఇక్కడ నువ్వు మార్క్ షీట్ ఇవి అన్నీ అప్లోడ్ చేసేయాలి. తర్వాత అవి క్వాలిఫైడ్ ద గేట్. ఆ గేట్ మనం అప్లై చేయాలి. ఇవన్నీ మనకి తెలియదు. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ కంటిన్యూ. ఇంకా నిన్ను డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ కూడా మంచిగా పెట్టేసి ఇంకా నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, వర్క్ ఎక్స్పీరియన్స్, టోటల్ ఎక్స్పీరియన్స్, మ్యాథమెటిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇవి సెన్సింగ్ ఎక్స్పీరియన్స్, ఆటోమేషన్ రిక్వైర్డ్, నామినేషన్, ఇవన్నీ అడుగుతుంది. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసి సెల్ఫ్ అరేంజ్మెంట్, సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ ప్రివ్యూ అని సబ్మిట్ చేసేస్తే అయిపోద్ది. ఇక్కడ కన్ఫర్మ్ కొట్టేస్తే ఖతం, మీ డీటెయిల్స్ అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. దాట్స్ ఇట్. మీరు ఇట్లా అప్లై చేసుకుంటే అయిపోతాయి. దిస్ ఈస్ ఎ బిగ్గెస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఇంటర్న్షిప్. యూ కెన్ ఆల్సో అప్లై లైక్ దిస్. థ్యాంక్ యూ. Bye bye. Subscribe for more updates.